తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు, సమాచారం సిద్ధం చేస్తుంది. శనివారం హైదరాబాద్లో జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శనివారం కీలకమైన సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమవనున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి. కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రాతిపదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. భద్రాచలాన్ని ఆనుకుని 5 గ్రామ పంచాయతీల విలీనం అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఏపీలో విలీనమైన ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గతంలోనే 5 పంచాయతీలు తీర్మానాలు కూడా చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకుని 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తుమ్మల లేఖ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని, వివరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. ఈవీఎంలు పగలగొట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ 25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. ములాఖాత్ సమయం ముగిసిన మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికే కదా అని మండిపడ్డారు. ఏపీని రావణ కాష్టంగా చేస్తున్నారని, వైసీపీ నాయకులపై టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. గలాటా సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఈవీఎంలు పగలగొట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్తే ఆయన్ను పరామర్శించేందుకు వైఎస్ జగన్ 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా హెలికాప్టర్లో వెళ్లి మరీ పరామర్శించి వచ్చారని అన్నారు. ములాఖాత్ సమయం ముగిసినా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతిచ్చామని తెలిపారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికే కదా అని మండిపడ్డారు. తనపై కూడా గత ప్రభుత్వం అట్రాసిటీ కేసులు పెట్టిందని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ జరిపిస్తామని అన్నారు. వాటిపై న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడులు ఎవరు చేశారు? ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు కదా. మాలాంటి వాళ్ళందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం. ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? విజయవాడ ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆషాఢమాసం సారె మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకువచ్చి దుర్గామాతకు బోనం సమర్పిస్తారని చెప్పారు. ఆషాఢ మాసంలో సామాన్య భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల ప్రోటోకాల్ దర్శనాలు ఆలస్యంగా జరుగుతాయన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి సారే మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు వెల్లడించారు. ఆషాఢ మాస సారే ఉత్సవాల్లో భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన వివరించారు. ఈ నెల 6వ తేదీ నుంచి నెల రోజుల పాటు సారే మహోత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అలాగే ఈ నెల 19 నుంచి ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు శాకాంబరీదేవి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈసారి తొలిసారిగా వారాహి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. జూలై 6వ తేదీ నుంచి 15 వరకు వారాహి ఉత్సవాలు, జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందని తెలిపారు. మహా నివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలను ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిలిపివేయనున్నారు. ఆషాఢ మాసపు సారే ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వారందరికీ ఈ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు. కొన్ని సంస్థలు, సంఘాలు, అలాగే మిగతా వాళ్ళు సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు. మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారెను స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఆషాఢ మాసపు సారెకు సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. నెల్లూరు, కడపలో లేఅవుట్స్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. తనకు టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 36 కోట్ల మేర ఇవ్వాల్సిన బాండ్లను 700 కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారని మంత్రి పి నారాయణ అన్నారు. మొత్తం 700 కోట్ల మేర జారీ అయ్యాయన్నారు. బాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5,300 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృధా చేశారని ఆరోపించారు. తణుకులో బాండ్ల విషయమై రేపు మరోసారి చర్చిస్తామని, బాండ్లు తీసుకున్న వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై చర్చిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీఆర్ బాండ్లు వ్యవహారంపై శాఖాపరమైన నివేదిక వచ్చిందని మంత్రి పి నారాయణ తెలిపారు. 2019 ఫిబ్రవరిలో తెచ్చిన 5,300 కోట్ల రూపాయల్లో కేవలం 200 కోట్లే ఖర్చు పెట్టారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గత నెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50% మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు. తణుకులో బాండ్ల విషయమై రేపు మరోసారి చర్చిస్తామని, బాండ్లు తీసుకున్నవారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై చర్చిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై శాఖాపరమైన నివేదిక వచ్చిందని మంత్రి పి నారాయణ తెలియజేశారు. అంటే ఇక్కడ బాండ్స్ యాక్చువల్గా ఒక 36 క్రోర్స్కి యాక్చువల్గా రిలీజ్ చేయాల్సి ఉంటే అది ఎక్కువ బాండ్స్ ఇచ్చారంటే ఇవ్వటం అధికారులు ఇచ్చేది. అందుకనే అంటే ఇప్పుడు అధికారులు అంటారా, నాయకులు అంటారా, నాయకులు చెప్తే అధికారులు చేశారా, అంటే అధికారులే సొంతగా చేశారనేది రిపోర్టు స్టడీ చేసిన తర్వాత మనం చెప్తాం. నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మామిడికి బీమా పరిశోధనా కేంద్రంలో సిబ్బంది కొరతను రైతులు, శాస్త్రవేత్తలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మార్కెట్ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయి మార్కెట్ నూజివీడు మామిడికి ఉందని, దాని స్థాయి మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో మామిడికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వ పరంగా రైతులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. ఎగుమతుల ద్వారా రైతులు లాభం పొందేలా ఉద్యాన వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బీమా సమస్యను పరిష్కరిస్తామన్నారు. మామిడి పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, క్షేత్రస్థాయిలో ఫలితాలు రైతులకు అందిన
పొందినప్పుడే శాస్త్రవేత్తల పరిశోధనకు సార్థకత చేకూరుతుందన్నారు. పంట సాగులో మెలకువలపై యువ రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. కాయకు తొడిగే కవర్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం నుంచి ఈ సీజన్ నుంచి వచ్చే సీజన్ లోపల నూజివీడి మామిడికి మార్కెట్లో బ్రహ్మాండమైన రేటు వచ్చే విధంగా ఇందాక నుంచి రైతులు చెప్తా ఉన్నారు, రాయలసీమ, చిత్తూరు ఏదో అని చెప్పేసి వాటికి నీటుగా మన రైతులు మామిడి పంటలు పండించే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సరళంగా పెట్టుకుంటూ ఉన్నారు. మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఏం కావాలో నాకు తెలియజేయండి, లేదా మీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేయండి. కానీ అది లేదు ఇది లేదు అని ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరుగా చెప్పేసి మనం చేస్తామన్నమాట. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో క్షత్రియులు వివక్షతకు గురయ్యారని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు విరోచిత పోరాటాలు మన్యంలో ప్రజలను చైతన్యపరిచాయని, ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. గిరిజనుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అల్లూరి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన అల్లూరి త్యాగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, బోండా ఉమామహేశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నిర్వాహకులు గొట్టుముక్కల రఘురామరాజు, శివాజీ వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరి ఆ 125వ జయంతోత్సవాలను సంవత్సరం పొడవునా కూడా మరి నేను కూడా పాలకొల్లులో ఘనంగా నిర్వహించడం జరిగింది. పలానా సమయంలో పలానా రోజున దాడి చేస్తున్నానని చెప్పి మరి ఏదైతే మరి ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో అది భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఆ 125వ జయంతోత్సవాల్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో నిర్వహించుకోవడం, ఆ యొక్క కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఆ రోజు ఆ యొక్క 125వ జయంతోత్సవంలో పాల్గొనడం, ముగింపు జయంతోత్సవాలకు అత్యంత వైభవంగా మన పోసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క ముఖ్య అతిథిగా పెద్దలందరూ కూడా పాలకొల్లు నడిబొడ్డిన పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి జయంతోత్సవాల సందర్భంగా కూడా మరి ఎవరైతే క్షత్రియ పెద్దలను కూడా పెద్ద ఎత్తున మేము గౌరవించుకోవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడం కోసం అధికార పార్టీపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని జగన్కు సూచించారు. 21 రోజుల్లోనే ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ మాట్లాడడం సిగ్గుచేటని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తప్పించుకున్నావని, ఇక ఏ పదవి లేనందున జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు. రాష్ట్రంలోని 16% మంది ఓటర్లు టీడీపీ, బీజేపీ, జనసేనకు అధికంగా ఓటేసి గెలిపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడం కోసం అధికార పార్టీపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. 21 రోజుల్లోనే ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ మాట్లాడడం సిగ్గుచేటని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కీలక హామీలపై సంతకం పెట్టారని తెలిపారు. మొదటి తేదీన 28 రకాల పింఛన్లు పంపిణీ చేయడం వల్ల వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల మొఖాల్లో చిరునవ్వును చూశామని అన్నారు. జగన్ సంఘ విద్రోహి శక్తి రౌడీని పరామర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియనట్టు కపట నాటకాలు ఆడుతున్నారు. ఆయన చుట్టే దొంగలను, రౌడీలను,
అలాగే డెకాయిట్లందరినీ పెట్టుకొని ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేం నాయకులైతేనేం వాళ్ళపై దాడి చేస్తున్నారని ఆయన చెప్తా ఉన్నాడు. దీనికి ఉదాహరణ ఒకటే, గురుగింద గింజ సామెత అంటారు, ఆ సామెత ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఇలాంటి వ్యవస్థను సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డే. ఈరోజు మేము ఎక్కడ చూసినా మా నాయకులైతేనేం మేమైతేనేం అందరినీ శాంతియుతంగా ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళందరినీ దూరం పెట్టడం, ఆయన స్థానాలు కూడా 11కు దించి అపోజిషన్ పార్టీ లీడర్లే కూడా కాకుండా అసెంబ్లీకి రాకుండా చేసింది ఆ రాష్ట్ర ప్రజలే కాబట్టి వాళ్ళకే వదిలేద్దాం. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్పై అసత్య ఆరోపణలు చేయడం వల్ల ఖాతాదారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని, ఖాతాదారులు ఎవరు నమ్మవద్దని పిలుపునిచ్చారు. నగరంలోని మ్యూజియం రోడ్ గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ నందు చైర్మన్ వేమూరి వెంకట్రావు పాలకవర్గ సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ 96 ఏళ్ల చరిత్ర కలిగి 20,000 మంది సభ్యుల 12 బ్రాంచ్లు కలిగిన గాంధీ కోఆపరేటివ్ బ్యాంకుపై కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు ప్రచురితం కావడం బాధాకరమని, దీని ఫలితంగా బ్యాంకు ఏదో జరిగిపోయిందనే డిపాజిట్ల గురించి ఖాతాదారుల్లో ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గత ఆదివారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో గాంధీ కోఆపరేటివ్ జనరల్ బాడీ సమావేశం జరిగిందన్నారు. బ్యాంకుపై అసత్య ఆరోపణలు చేస్తున్న 2 డైరెక్టర్లపై చర్యలు తీసుకోమని మహాజన సభ తీర్మానించినా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలియజేశారు. అనంతరం వైస్ చైర్మన్ అన్సారీ మాట్లాడుతూ గత వారం రోజుల గాంధీ కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించి 4 అంశాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు హనుమాన్ జంక్షన్లో భూముల కొనుగోలు వ్యవహారంలో 14 సభ్యులు కలిగిన బోర్డు తీర్మానంతో పాటు బ్యాంకు అనుమతి తీసుకుని కొనుగోలు చేశామన్నారు. అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్కు సభ్యులను, మీడియా వారిని అందరినీ ఆహ్వానించామని, ఎవరినీ రావద్దని మేము మా సిబ్బంది వ్యతిరేకించలేదని పూర్తిగా అసత్య ఆరోపణలని స్పష్టం చేశారు. పటమట బ్రాంచ్లో మూలధనం ₹1 కోటి ఉంటే 4 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీ ఎలా ఇస్తామని వైస్ చైర్మన్ అన్సారీ ప్రశ్నించారు. పటమట బ్రాంచ్తో పాటు మెయిన్ బ్రాంచ్పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసిందని, ఎటువంటి అవినీతి జరగలేదని గుర్తించారని గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ అన్సారీ తెలియజేశారు. ఎక్కడ ఓపెన్ చేయలేదే మేము బ్యాంక్ బ్రాంచ్, ఎక్కడ అసలు బ్రాంచే మేము ఓపెన్ చేయలేదు. తీసుకున్నాం, రెంట్ అగ్రిమెంట్ కావాలి కాబట్టి అద్దెకి తీసుకున్నాం. మేము రెంట్ అగ్రిమెంట్ కావాలి కాబట్టి అద్దెకి తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏర్పాటు చేసాం. బిజినెస్ చేయలేదే, ఓపెన్ చేయలేదే. అది అవాస్తవమైనప్పటికి కూడా అక్కడ ఇల్లీగల్గా మీరు బ్యాంక్ స్థాపించేసి ఓపెన్ చేసేసి ఇల్లీగల్గా మీరు బ్యాంక్ నడిపారని చెప్పి ఒక ఆరోపణ. అయితే లైసెన్స్ వాళ్ళు ఇవ్వాలి కదా, మేము ఓపెన్ చేస్తానికి మేము పత్రికా ప్రకటన ఇస్తాం కదా, అది జరగకుండానే మా మీద ఆరోపణ. ఈ ఆరోపణలను మేము ఖండిస్తూ మీ దృష్టికి మళ్ళీ తీసుకొస్తాం. దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి మా బ్యాంక్ యొక్క అభివృద్ధికి మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి నా కోరిక అండి. మా బ్యాంక్ యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక 2 డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజన సభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ 2 డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు వంగవీటి రంగా అని టీడీపీ నేత బొప్పన్న బోకుమార్ కొనియాడారు. ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం మెట్రో వద్ద నిర్వహించిన జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్ వద్ద దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ నేత బొప్పన బావుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. వంగవీటి మోహనరంగ పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేయకున్నప్పటికీ ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ప్రజల గుండెలో నిలిచాయని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాటిపండ్ల శ్రీనివాస్, నక్క అప్పలరాజు, పాతివలస ఈశ్వర్నాని, రచమళ్ళ రాజు, మొకర రామారావు, పెదరావూరి నాగు తదితరులు పాల్గొన్నారు.
ఒక 5 సంవత్సరాలు కూడా నిండా చేయని ఒక నాయకుడు ప్రజల్లో గుండెల్లో ఎంత బాగా ఉన్నాడు అంటే చేసిన 3-4 సంవత్సరాల్లోనే ఆయన్ని ఇంత గుర్తుపెట్టుకొని 35 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా ఇంత ఘనంగా యూత్ కానీ ఇక్కడ చాలామంది యూత్కి రంగా గారు ఎట్లా ఉంటాడో తెలియకపోవచ్చు. వాళ్ళ అబ్బాయి కూడా వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ఆయన ఎంతో నిజాయితీగా పరిపాలన ఆయన చేసిన 5 ఏళ్లలో కూడా నిజాయితీగా చేయబెట్టి ఈ పేరు ఎంత పెరిగిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ మన మెట్రో సెంటర్ యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కళా వ్యక్తిత్వం కళా నైపుణ్యం కలిగిన రాంపిళ్ల మోహన్ కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమని సముద్ర కళా సమితి గొళ్ళ నారాయణరావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కళాకారులు రాంపిళ్ల మోహన్ కృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కళా పోషకులు గొళ్ళ నారాయణరావు, సీనియర్ న్యాయవాది హజరత్ గుప్తా పలువురు ప్రముఖులు కలిసి మోహన్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాంపిళ్ల మోహన్ కృష్ణ సామాజిక సేవకుడిగా, ఓ కళాకారుడిగా తోటి కళాకారుల కళా సంస్థ నిర్వహణ భారాన్ని ఎంతో ఇష్టంగా భరించేవాడని తెలిపారు. చాలామందికి తనలో నాలుకలాగా ఉండి అందరికీ సాయపడేవారని తెలిపారు. ఎటువంటి ప్రచార ఆర్భాటానికి జోలికి వెళ్లకుండా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారని సీనియర్ న్యాయవాది హజరత్ గుప్తా గుర్తు చేసుకున్నారు. మోహన్ కృష్ణ యొక్క కళా వ్యక్తిత్వం కానీ కళా నైపుణ్యం కానీ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీకి, హనుమంతరాయ గ్రంథాలయానికి వివరంగా తెలిసింది. ఈ రోజున ఆయన అందరితో పాటు లేకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలా జీవితం ఇంకా చూడవలసిన మనిషి, నలుగురికి బాగా సహాయపడాల్సిన మనిషి, తన ముద్ర నాటక రంగం మీద మరింత ఎక్కువ వేయాల్సిన మనిషి. ఆ మనిషిని పోగొట్టుకోవటం అని అంటే వారి కుటుంబానికి మాత్రమే కాక ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విషాదాన్ని పంచుకుంటూ విచారపడుతున్నాం. ఆయన ఏదైతే కోరుకున్నాడో అటువంటి లక్ష్యాలని మనం భుజానికి ఎత్తుకోవటం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరితో కూడా చక్కని చెలిమి హస్తంగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి కళాకారుల మధ్య లేకుండా మరి ఇవాళ మనం సంస్మరణ జరుపుకోవడం అనేది నిజంగా మనసుకి చాలా బాధగా ఉన్నటువంటి విషయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి కళాకారుడు అన్నాక ఎన్నో రకాల బాధలు ఉండొచ్చు, ఎంతోమందికి బాసడగా కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఈ సందర్భంగా మరి పాత్రికేయుల ద్వారా ప్రభుత్వాన్ని ఒక విషయంలో మనందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కళాకారులకి వసతి సౌకర్యం కలిగించండి, స్థలాలు ఇవ్వండి, లేదా ఇళ్ళు ఇవ్వండి అని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు మారినా అడగటమే జరుగుతుంది. కానీ వారి నుంచి పెద్దగా స్పందన కలగట్లేదు. ఎంతోమంది పేదవారికి ఇస్తున్నారు. అటువంటి సందర్భంలో కళాకారులకు కూడా అటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.